చీడపీడల విషయానికి వస్తే మనకు ముఖ్యంగా హాపర్ మనకేంటంటే కోత కోసిన తర్వాత ప్రూనింగ్ దగ్గర నుంచి అప్పటి నుంచి మనము చేసుకునే ఆపరేషన్స్ని బట్టి మన తోటలో హాపర్ కంట్రోల్ అవుతుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. మనము ముఖ్యంగా కోత కోసిన తర్వాత మీరందరూ నాకు తెలిసి కొమ్మ కత్తిరింపులు బాగానే చేస్తున్నారు. ఇక్కడ కొమ్మ కత్తిరింపులు ఎవరైతే చేయలేదో వాళ్ళ తోటలో కొంచెం హాపర్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ముఖ్యంగా మనం హాపర్కి ఈసారి రికమెండ్ చేస్తున్నాం ఏంటంటే మోనోక్రోటోఫాస్ కానీ బ్యూప్రోఫెజన్ ప్లస్ ఎసిఫేట్ కాంబినేషను, పైమెట్రోజైన్ ఇలాంటి కొత్త కెమికల్స్ని రికమెండ్ చేస్తున్నాము. అదేవిధంగా మనకు పూత వచ్చినప్పటి నుంచి అంటే పూత కాడల మీద కానీ పూత మీద కానీ కాయల పైన కానీ యాంథ్రాక్నోస్ వచ్చే అవకాశం ఉంది. యాంథ్రాక్నోస్కి ముఖ్యంగా మనము కాపరాక్సిక్లోరైడ్, అదేవిధంగా క్లోరోథలోనిల్లు, అదేవిధంగా టిబికోనజోల్ ప్లస్ ట్రైఫాక్సిస్ట్రోబిన్ ఈ కాంబినేషన్లు ఎవరైతే వాడతారో వాళ్ళకి కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. విచ్చలవిడిగా మందులు వాడకుండా ఫస్ట్ పెద్ద మందులు వాడకుండా చిన్న మందుల నుంచి స్టార్ట్ చేసి మనము పూత దశలో కానీ ఆ తర్వాత పిందె కట్టిన దశలో కానీ వాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు ఎక్కడైతే మంచు ఎక్కువ ఉంటుందో ఆ ప్రదేశాల్లో పౌడరీ మిల్డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పౌడరీ మిల్డ్యూని మనము అరికట్టుకోవడానికి సల్ఫర్ కానీ అదేవిధంగా ప్రొపికోనజోల్ కానీ హెక్సాకోనజోల్ కానీ ఇలాంటి మందులు రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా మనకు ముఖ్యంగా ఈ ఏరియాలో కనిపించే ప్రాబ్లం ఏంటంటే ఒకటి మనకు స్టెమ్ బోరర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ స్టెమ్ బోరర్కి మామూలుగా ఏం చేస్తామంటే మనకు ఒక ఇనుప చువ్వను తీసుకొని ఆ స్టెమ్లో ఉన్న పురుగులు ఏవైతే లార్వాలు ఉంటాయో అన్నీ తీసి బయటికి ఆ తర్వాత మనము సల్ఫాస్ టాబ్లెట్ అనేది దాంట్లో వేసేసి ఆ బంకమట్టితో పూడ్చమని రికమెండ్ చేస్తున్నాము. ఇంకా ఇవి కాకుండా అంటే మెయిన్గా నాకు తెలిసి చూసినవి చెప్పాను. ఇంక ఇవి కాకుండా సూటి మోల్డ్ ఒకటి ఉంది. హాపర్ ఎక్కడైతే ఉంటుందో ఆ తోటల్లో సూటి మోల్డ్ ఆటోమేటిక్గా ఉంటుంది. దీనికి మనం ఏంటంటే స్టార్చ్ 2 kgs in 100 liters ఆఫ్ వాటర్ రికమెండ్ చేస్తూ ఉన్నాము. బాగా ఎండగాసే రోజున మనం ఎప్పుడైతే స్ప్రే చేసుకుంటామో మనకు నల్లగా ఉండే మసి లాంటిదంతా పోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తగా రైతులు చూసినట్లయితే చెప్పండి. ఇంకొకటి త్రిప్స్ అనేది మనకేంటంటే పూత దశ నుంచి పూత కాడ పైన కానీ పూల పైన కానీ అదేవిధంగా లేత పిందెల పైన కానీ వస్తుంది. మనకు పూత ఆ తర్వాత పూలు ఉన్న స్టేజ్లో వచ్చినట్లయితే ఏమవుతుందంటే మనకు పూలు అనేది రాలిపోవడం జరుగుతుంది. అలా పిందెల మీద కూడా ఇది ఆశించినప్పుడు మనకు రాతి మంగ అనేది రావడం జరుగుతుంది. మనకు ఈ తామర పురుగులను కంట్రోల్ చేసుకోవాలంటే ఫిప్రోనిల్ 2 ml per liter బాగా పనిచేస్తుంది. అంటే నా అబ్జర్వేషన్ వరకు ఫిప్రోనిల్ అయితే పనిచేస్తుంది దీనిపైన. ఇంకా ఏదైనా రైతులు కొత్త సమస్యలు ఉంటే చెప్పమని కోరుతున్నాను.